కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. ఇక అంతకుముందు గాంధీ భవన్ లో కీలక సమావేశం జరిగింది. మీటింగ్ ప్రారంభంలో పాచమైలారం ఘటనలో మృతులకు నేతలు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం పైన నేతలకు దిశానిర్దేశం చేశారు మల్లికార్జున ఖర్గే. పీఏసీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ పై బైపోల్ తో పాటు ఇక రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కస్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పార్టీ బలాబలాలపైన ఆరా తీశారు ఖర్గే. ఇక రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఖర్గే ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని నేతలకు ఖర్గే ఆదేశించినట్టు గాంధీ భవన్ వర్గాల సమాచారం. అందరినీ కలుపుకొని పోవాలని నేతలకు సూచించారు ఖర్గే. కొత్త పాత అనే తేడా రావద్దని చెప్పారు. త్వరలోనే అన్ని కమిటీలను పూర్తి చేయాలని అన్నారు ఖర్గే. ఏదైనా సమస్యలు ఉంటే మీటింగ్ లో మాట్లాడాలని చెప్పారు. బయట నేతలు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పారు ఖర్గే. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం పైన అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పండి, విస్తృత స్థాయి సమావేశంలో ఏ అంశాలపైన చర్చిస్తున్నారు, డీటెయిల్స్ ఇవ్వండి. ఏఐసీసీ కొత్తగా ప్రకటించిన పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో టీపీసీసీ విస్తృత సమావేశం కొనసాగుతుంది. పీఏసీ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ప్రస్తుతానికైతే సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. తాను పీసీసీగా ఉన్నప్పుడు క్రియాశీలకంగా దాదాపు 45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు, ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్లకు ఇప్పుడు అవకాశాలు వచ్చాయి. పార్టీ పరంగా వచ్చేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా క్యాజువల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎంతైనా యూస్ఫుల్ ఉంటుంది. తాము చేసిన కష్టం ఎక్కడ కూడా వృధాగా పోదు అనేటువంటి విషయాలను దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దేశంలో రోల్ మోడల్గా నిలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసే విధంగా విజయం సాధించాము. దాంట్లో రోల్ మోడల్గా మనమున్నాము. అగ్రనేత రాహుల్ గాంధీ ఎంత మనమో అంత మనకే అనేటువంటి స్లోగాన్ని తీసుకున్నారు. జిత్ని ఆబాది ఉత్ని ఇస్సేదారి అనేటువంటి స్లోగాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన గలమెత్తారు. దేశవ్యాప్తంగా ఆ గలాన్ని ఆయన వినిపించారు. కాబట్టి ఆయన స్ఫూర్తితోనే బీసీ కులగణన చేసి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచాము. ఇక సాయంత్రం 4 గంటలకి సామాజిక న్యాయ సమర భేరీ సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కూడా అట్లనే విజయవంతం చేయాలి. ఆ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అవుతుందనేటువంటి ఆశాభావాన్ని తాను వ్యక్తం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. పార్టీ పదవుల్లో ఖచ్చితంగా ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళని రాష్ట్ర అధినాయకత్వం గుర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏఐసీసీ పెద్దలు కూడా గుర్తిస్తారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కష్టపడే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లనే నియోజకవర్గాల పునర్విభజన జరిగేటువంటి ఆస్కారం ఉంది. మహిళా రిజర్వేషన్లు, జమిలీ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది దక్కుతుంది. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కాబోతున్నాయి అనేది నొక్కి మరి చెప్పినటువంటి పరిస్థితి. నాయకులుగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా అహర్నిశలు పార్టీ కోసం కష్టపడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రభుత్వ పథకాలు పార్టీ పరంగా ప్రజలకు అందుతున్నటువంటి సేవ ఏదైతుందో దానికి క్షేత్రస్థాయిలో గ్రామ వెళ్ళి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కేసీ వేణుగోపాల్ అందరినీ ఉద్దేశించి పార్టీ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి కేసీ వేణుగోపాల్ ప్రసంగిస్తున్నారు. ఇక మల్లికార్జున ఖర్గే ప్రసంగం ముగిసిన తర్వాత కార్యక్రమం ఎండ్కి చేరుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం 4 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో తలపెట్టినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాంకి వెళ్తే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా
అక్కడికి వెళ్తారు. ఇప్పటికే పిఎస్సి సమావేశంలో కూడా పలు అంశాలపైన దిశానిర్దేశం అగ్రనేతలంతా కూడా పిఎస్సి సభ్యులను ఉద్దేశించి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు క్యాడర్కి అదేవిధంగా నాయకత్వానికి బూస్టప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే పార్టీ భావిస్తూ వస్తోంది. దాదాపు సుదీర్ఘ సమయం పాటు ఈ విస్తృతస్థాయి సమావేశం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే గతంలో కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు పిఎస్సికి సంబంధించినటువంటి పాత కమిటీ ముందు ఆయన వచ్చి మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరితగతిన చేయాలని చెప్పారు. ఆ తర్వాత కొత్త కమిటీని ఏఐసిసి అధిష్టానం ఖరారు చేసింది. కొత్త కమిటీ వచ్చిన తర్వాత కొత్తగా కేసీ వేణుగోపాల్ పిఎస్సి సమావేశంలో పాల్గొన్నారు. అట్లనే టీపీసీసీ కమిటీ కూడా కొత్తగా విస్తృతస్థాయి కమిటీ వచ్చింది కాబట్టి ఆ కమిటీలో కూడా కొత్తగా కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఏ రకమైనటువంటి దిశానిర్దేశం కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే రాష్ట్ర అధినాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. చాలామంది ఇప్పుడు యూత్ లీడర్స్గా కూడా రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి ఏ రకమైనటువంటి కామెంట్స్ చేయబోతున్నారనేటువంటి చర్చ మాత్రం గాంధీ భవన్లో నడుస్తుంది.